తెలంగాణ రైతు సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం కరపత్రాలు రైతు సంఘం ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఈ రోజు 23/4/2024 విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఎస్ విలాస్ సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎల్ఆర్ ఉపాలి, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి ముత్యం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ టి మల్లయ్య గారు, భైంసా ఇన్ఛార్జి కామ్రేడ్ పవార్, రాష్ట్రపాల్ కామ్రేడ్ వాడేకర్ లక్ష్మణ్, తోట శివకుమార్, సోమేష్, బాబుబాయ్, కామ్రేడ్ ఎస్ విలాస్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగు రైతు జనరల్ బాడీలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలపై పరిష్కారానికి చర్చించాలని అన్నారు. ఈ జనరల్ బాడీకి కామ్రేడ్ పస్య పద్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరవుతారని అన్నారు. రైతుల పంట బీమా కల్పించాలని, రైతుల ఆత్మహత్యలను నివారించాలని, రైతులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ ఉపాలి మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధరకై చట్టం తేవాలని అన్నారు. విత్తనాలు, ఎరువులు 50 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని తెలిపారు. మద్దతు ధరగా దొరికే అవకాశం లేని పరిస్థితి ఉన్నది. మరి వీటిని ఎదుర్కోవాలంటే సంఘటితంగా రైతు సంఘాలను ఏర్పాటు చేసుకొని ఐక్యమత్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ జనరల్ బాడీ ఈ 25 అంటే జూన్ 25న అక్కడ నిర్మల్లో సిపిఐ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. కాబట్టి రైతులు ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిస్తుంది. ఈరోజు భైంసా డివిజన్ కేంద్రంలోని రైతు సంఘం సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నిర్మల్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 25న ప్రతి రైతు కూడా ఈ యొక్క జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని, ఏదైతే రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను అన్నింటినీ జనరల్ బాడీ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రైతులకు ఇప్పటివరకు చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పింది, ఇప్పటివరకు పెట్టుబడి సాయం చేయలేదు. అదేవిధంగా ఇవాళ రైతులకు ఆత్మహత్యలు అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆత్మహత్యలను ఆపవలసినటువంటి సందర్భం ఏర్పడాలి. అదేవిధంగా రైతులకు విత్తనాలు కానీ ఎరువులు కానీ ఉచితంగానే సబ్సిడీగానే ఇవ్వాలని, అదేవిధంగా విత్తనాలు నాణ్యమైనటువంటి విత్తనాలను సరఫరా చేయాలని, ఇవాళ అనేక సమస్యలు రైతులకు ఉన్నటువంటి సమస్యల పైన కూడా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ కార్యాలయం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆఫీసులో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భైంసా డివిజన్ కానీ మొదలు కానీ ఈ జిల్లా నిర్మల్ జిల్లా మొత్తం వ్యాప్తంగా రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.